सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री साई दरबार महाराज की जय। श्री साई सच्चरित्र को जय जय जय। श्री साई सच्चरित्र पारायण महायज्ञం పవిత్ర వేదికలో ఉన్న సాయి బంధువులందరికీ అలాగే శ్రీ సాయి దర్బార్ అద్దాల మందిరం నెల్లూరు పవిత్ర వేదికలో ఉన్న సాయి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిన్న శ్రీ సాయి సచ్చరిత్రలో అద్భుతమైన అధ్యాయం 8వ అధ్యాయం బాబా దయతో అందరం పారాయణ చేసుకున్నాం. ఈరోజు 3 ప్రశ్నలు ఇచ్చాడు బాబా అందరికీ. మొదటి ప్రశ్న, అంతా పుణ్యం చేసినా కూడా మరలా జన్మ ఉంటుందా? మొదటి ప్రశ్న. ఒకసారి సాయి సచ్చరిత్రలోకి వెళదాము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవ యక్ష గంధర్వాదులు జంతు కీటకాదులు మనుష్యులు మొదలగు వారిని సృష్టించను. ఆకాశమనందు నివసించు జీవకోటి అంతను సృష్టించను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగానో వారు స్వర్గమునికి పోయి వారి పుణ్యఫలం అనుభవించిన పమ్మెట త్రోసివేయబడుదురు. సాయి సచ్చరిత్రలో ఉంది దీనికి సమాధానం. ఇంకొంచెం వివరణగా చెప్పండి అని, సొంతంగా ఆలోచించి చెప్పండి అని పెట్టడం జరిగింది. ఒకసారి మానవ జన్మ అసలు ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే, మాయా మానవ జన్మమిది మరువకు సాయిని అన్నటికీ, మరువకు సాయిని అన్నటికీ. మానవా మానవా మరువకు సాయిని అన్నటికీ. తోలు తిత్తుల రూపమిది బొమ్మలాటలా కొలువు ఇది. కోరితే దొరికేది కాదు, వలదంటే పోయేది కాదు. మాయా మానవ జన్మమిది మరువకు సాయిని అన్నటికీ. ఇదే మనకు సచ్చరిత్రలో చెప్పుండేది. చేసిన పాపము చెదలు పట్టదు, కలిగిన పుణ్యము కరిగిపోదు. చేసిన పాపము చెదలు పట్టదు, కలిగిన పుణ్యము కరిగిపోదు. వచ్చేటప్పుడు తెచ్చేది లేదు, పోయేటప్పుడు ఏది రాదు. మాయా మానవ జన్మమిది మరువకు సాయిని అన్నటికీ. మానవా మానవా మరువకు సాయిని అన్నటికీ. ఈ పాటలో ఎవరో మహానుభావుడు రాసినట్లుగా, చేసిన పాపము చెదలబట్టదు, అంతా అకౌంటే, ఎవ్రీథింగ్ అకౌంట్. అదే నేను మాట ముందు చెప్పేది, మనందరి లెక్కలు బాబా దగ్గర ఉన్నాయి అని చెప్పేది. అది పుణ్యం చేసినా ఉంటుంది, పాపం చేసినా ఉంటుంది. కలిగిన పుణ్యం కరిగిపోదు, అంటే చేసుకున్న పుణ్యం కరిగిపోదు, అకౌంటే అది కూడా. ఇంకా తర్వాత మళ్ళా చెప్పుకుందాం. ఇప్పుడు అవసరమైన వరకు అది చెప్పుకున్నాము. తర్వాత మన ప్రశ్నకు సమాధానం, పుణ్యం చేస్తే ఏమొస్తుంది, మరలా జన్మ ఉంటుందా? పుణ్యం చేస్తే శ్రీమంతుల ఇళ్లలో ధనవంతుల ఇళ్లలో పుడతారు, భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అనుభవిస్తారు. ఇది సత్యం. ఇది ఈ జన్మలో కొంతమంది పాపాలు చేస్తుంటారు. వాళ్ళని చూసి అనుకుంటుంటాం, వీడింత పాపాత్ముడే, వీడికి ఎంత డబ్బు ఉంది, అనుభవిస్తున్నాడు సుఖ సంతోషాలు భోగభోగ్యాలంటే పూర్వ జన్మలో చేసుకొచ్చాడు, పెట్టి పుట్టాడు అన్నమాట. దానాలు చేస్తే పుణ్యఫలం వస్తుంది, పూజలు చేస్తే సేవలు చేస్తే, మోగజీవులకు ఆహారం పెడితే, మోగజీవులకి నీళ్ళు అందిస్తే ఇవన్నీ పుణ్యాన్ని కలిగిస్తాయి. కానీ జన్మ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? పుణ్యం చేసినా కూడా జన్మ ఉంటుంది, పాపం చేసినా జన్మ ఉంటుంది. ఈ రెండు అకౌంటేనని చెప్పుకున్నాం. సత్యం కూడా అదే. మరి పుణ్యం చేసినా కూడా, పుణ్యఫలం మనకు లభించినా కూడా జన్మ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సాయి సచ్చరిత్ర నిన్న పారాయణ చేసాం. ఇప్పుడు 8వ అధ్యాయంలో ఉన్నాం. ప్రతి అధ్యాయం చివర ఏముంది? సర్వం
శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సర్వం ఎవరికి అర్పిస్తున్నాం? పారాయణ చేసి సాయినాథునికి అర్పిస్తున్నాం. అర్పించాలి, అర్పించాలి. సాయినాథుడు చెప్పిన, శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన అదే చెప్పింది. కర్మణ్యేవాధికారిస్య శ్లోకం భావం ఏంటంటే, కర్మ చేయటం ఎందే నీకు అధికారం కలదు. ఫలితాన్ని ఇచ్చేది నేను, ఫలితాన్ని నాకు వదిలేసేయి. కర్మ చేయడం వరకే నీ డ్యూటీ. ఫలితం ఆశించొద్దు. ఫలితం ఏదొచ్చినా నా ప్రసాదంగా స్వీకరించు అంటే భగవత్ ప్రసాదంగా, బాబా ప్రసాదంగా, శ్రీకృష్ణ పరమాత్మ ప్రసాదంగా స్వీకరించు. పెద్దవాళ్ళు కృష్ణార్పణం కృష్ణార్పణం అంటుంటారు. ఎవరన్నా భిక్షగాడు ఇంటికి వస్తే భిక్ష వేసి కృష్ణార్పణం అంటారు. నేర్పించారు మనకి. పెద్దల్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో నష్టాలు ఉన్నాయి, మనకి కష్టాలు అందుకే వస్తున్నాయి. కాబట్టి పెద్దల్ని గౌరవించడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి. అమ్మమ్మల్ని, నానమ్మల్ని, తాతల్ని గౌరవించడం నేర్చుకోవాలి. నేర్చుకుంటే వాళ్ళ ఆచరణ చూసి మనం కొంత నేర్చుకోవచ్చు. పుణ్యాన్ని అర్పించాలి. వెంటనే ఏ పుణ్యకార్యం చేసినా భగవతార్పణమస్తు, సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. అర్పించాలి భగవంతుడికి. నిష్కామ కర్మ చేయాలి. ఫలాపేక్ష త్యాగం అంటారంటే ప్రతిఫలాన్ని, ఫలితాన్ని త్యాగం చేయటం, ఫలితాన్ని ఆశించటం ఉండటం. సో దానివల్ల లాభం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా భగవత్ ప్రసాదంగా స్వీకరించటం. అదే ప్రసాద భావన. సుఖమే కాదు, దుఃఖం కూడా భగవత్ ప్రసాదమే. దుఃఖం నుంచి కూడా ఎంతో పాఠం నేర్చుకొని జీవితంలో ముందడుగు వేసిన వాళ్ళు, విజయాలు సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఓటమి కూడా ఒక విజయానికి నాంది. అందుకే అది పాజిటివ్ థింకింగ్ అన్నారు యోగా క్లాసుల్లో. నెగటివ్ థింకింగ్ వదిలేసి పాజిటివ్ థింకింగ్. అందుకని పుణ్యం చేసిన వెంటనే భగవంతుడికి అర్పించాలి. అర్పించి ఇంకా ఎన్నో చేయాలి. సాధన అంతటితో జన్మ లేకుండా ఉండదు. జన్మరాహిత్యం పొందాలంటే ఎంతో సాధన చేయాలి. మోక్షం రావాలంటే అదే రాసిన తర్వాత ప్రశ్న ఏంది? రెండో ప్రశ్న, మోక్షము కానీ పుట్టుక కానీ దేని మీద ఆధారపడి ఉన్నది? సాయి సచ్చరిత్రలోనే క్లియర్గా ఇచ్చేశాడు. మోక్షము కానీ పుట్టుక కానీ వారు వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉండును. అంటే మన జీవితం కర్మ సిద్ధాంతం. మనం ఏ జన్మ తీసుకోవాలో కూడా నిర్ణయించేది మనం చేసుకున్న కర్మ. మోక్షం రావాలన్నా కూడా సత్కర్మలు చేయాలి. జన్మ తీసుకునేది మన కర్మ వల్లే. అది సత్కర్మ అయినా వస్తుంది జన్మ, దుష్కర్మ అయినా వస్తుంది. ఎల్లప్పుడూ సత్కర్మలు చేసి సాధన చేసిన వాళ్ళకి మోక్షం వస్తుంది. మోక్షం అనేది పెద్ద సబ్జెక్ట్, మళ్ళా చెప్పుకుందాం. అది ప్రస్తుతానికి కర్మ సిద్ధాంతం గురించి చెప్పుకుంటే, మనము వంకాయ కూర తింటే ఏ తేపు వస్తుంది? వంకాయ వస్తుందా? బెండకాయ తేపు వస్తుంది? తేపు వస్తే వంకాయ కూర తింటే వంకాయ తేపే వస్తుంది. బెండకాయ కూర తింటే బెండకాయ తేపే వస్తుంది. ఏది తింటే అదే తేపు వస్తుంది. అట్లా మనం ఏ కర్మ చేసుకుంటే దానిని బట్టే మన జన్మ నిర్ణయించబడుతుంది. మనకు ఆ ఫలితం తిరిగి వస్తుంది. దుష్కర్మలు, చెడు కర్మలు చేస్తే, పాపాలు చేస్తే బాధలు అనుభవించాలి. ఈ అధ్యాయంలోనే రాస్తున్నారు, ప్రస్తావనలోనే. పాపం చేస్తే బాధలు అనుభవించాలి, మంచి పనులు చేస్తే మంచి జీవితం వస్తుంది. జామ చెట్టు వేసి మామిడి పళ్ళు కావాలంటే వస్తాయా? జామ చెట్టు వేస్తే జామ పళ్ళే వస్తాయి. మామిడి చెట్టు వేస్తే మామిడి పళ్ళు వస్తాయి. నువ్వు చేసుకున్న కర్మను బట్టి నీకు ఆ ఫలితం వస్తుంది. ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, దేవుడు కారణం కాదు. మన తలరాతలు మనమే రాసుకుంటున్నాం. ఇది సత్యం, సత్యం, సత్యం. గుర్తుపెట్టుకోవాలి. నోట్ దిస్ పాయింట్. తస్మాత్ జాగ్రత్త. మన తలరాతలు ఎవరు రాసుకుంటున్నాం? మనమే రాసుకుంటున్నాం. దేవుడు మనకి సాక్షి. దేవుడు మన లెక్కలు చూసి ఏ జన్మ కావాలో అది ఇస్తాడు. మన తలరాతలు రాసుకునేది మనమే, మనమే, మనమే. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
అదే కదా ఆది శంకరాచార్యులు చెప్పింది, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితి కాలే నహి నహి రక్షతి డుక్రిన్ కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆది శంకరాచార్యులు కాశీ పట్టణంలో వెళుతూ ఉంటే, ఆ దారిని వెళుతూ ఉంటే ఒక ఇంటి వరండాలో ఒక ఆయన కూర్చొని గ్రామరు వ్యాకరణం పట్టిస్తున్నాడంట. శంకరాచార్యులు గారు మహానుభావులు ఆగి ఆ పద్యం చెప్పాడు, ఆ పాట పాడాడు. ఎందుకంటే భజ గోవిందం, గోవిందుని భజించరా నాయనా, ఈ వ్యాకరణం నీతో కూడా రాదు. ఆ రోజుల్లో వ్యాకరణం, ఇప్పుడు ఈ ఫోనుల్లో పనికిమాలిని అన్నీ చూస్తే ఈ మనతో కూడా రావు. అగ్నిని దేనికైనా వంట చేసుకునేదానికి ఉపయోగించవచ్చు, అగ్నిని ఇళ్ళు తగలబెట్టుకునేదానికి ఉపయోగించవచ్చు, మన జీవితాలను తగలబెట్టుకునేదానికి కూడా ఉపయోగిస్తున్నారు. ఫోన్ని మంచి కోసం ఉపయోగించవచ్చు, జీవితాలను నాశనం చేసుకునే దానికి ఉపయోగించవచ్చు. ఇప్పుడు యువకులు రాత్రింబవళ్ళు నిద్రపోకుండా ముసలి వాళ్ళు కూడా ఫోనే ఎవరు మాట్లాడుకోవడం. రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ఇంతకుముందు పక్కన కూర్చుంటే మాట్లాడుకునేవాళ్ళు, ఏమైనా మీదే ఊరు, ఏం చేస్తారు, మంచి చెడ్డ. ఇప్పుడు ఎవరు ఫోన్ వాళ్ళదే, ఆ పక్కకు తిరిగి వాళ్ళు మాట్లాడుకుంటే ఈ పక్కకు తిరిగి వాళ్ళ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. కాబట్టి ఇది కూడా యువకులు పెద్దవాళ్ళు కూడా మన బిడ్డలకు నేర్పించాలి. ఫోన్ ఎంతవరకు అవసరమే అంతవరకే ఉపయోగించాలి. తర్వాత మూడవ ప్రశ్న, పాపములు చేసిన వారు ఎక్కడికి పోతారు? క్లియర్గా రాసేస్తున్నారు ఈడ ప్రస్తావనలోనే. పాపములు చేసిన వారు నరకమునకు పోవేదరు, నరకానికి పోతారు. పాపం చేసిన వాళ్ళు దానికి తగినట్లు బాధలు పొందుతారు, బాధలు అనుభవిస్తారు. ఇందాక కూడా చెప్పుకున్నాం. మరి పాపముల గురించి తెలుసుకోవాలా, దానికి శిక్షలు ఏందో తెలుసుకోవాలంటే గరుడ పురాణం చదవాలా. మొన్న కూడా చెప్పా, చనిపోయినప్పుడు చదివే గ్రంథాలు కాదు భగవద్గీత కానీ, గరుడ పురాణం కానీ, సాయి సచరిత్ర కానీ, ఎవరైనా చనిపోయినప్పుడు చదివే గ్రంథాలు కాదు. బతికున్నప్పుడే మన జీవితాలను ధన్యం చేసుకునేదానికి, మన జన్మను ఉద్ధరించుకునేదానికి చదివి తీరాల్సిన గ్రంథాలు. గరుడ పురాణం నేను 2 సార్లు చదివాను, మీకు చెప్తున్నాను. నాకేం కాలేదు, నాకేం నష్టం జరగలేదు, అంతా లాభమే జరిగింది. గరుడ పురాణం ఏం చెప్తారంటే, పండితులు చెప్తారు చనిపోయినప్పుడే చదవాలా, మిగతా రోజుల్లో చదవకూడదు అని చెప్తారు. చనిపోయినప్పుడు చదివితే ఏమొస్తుంది, ముందుగానే చదువుకోవాలా. ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు కాదు చదివేది, బాగున్నప్పుడే చదవాలా. చదివినప్పుడు ఒక భయం వస్తుంది. పాపం చేస్తే ఏమి శిక్షలో దాంట్లో ఉన్నాయి. దారిలో ఏమో ఉంటాయంట, వైతరిణి నది, కాలువలు, భయంకరమైన కాలువలు ఉంటాయంట, పట్టుకొని కరుస్తాయంట. అన్ని తేళ్లు పాములు పట్టుకొని కరుస్తాయంట ఏ పాపం చేస్తే వాళ్ళకి. దాన్ని బట్టి శిక్షలు. యమలోక వార్తలని మహానుభావుడు భగవద్గీతని అనర్గళంగా తాను గుడ్డితనం వచ్చినా కూడా పట్టుకొని స్టేజీ మీదకి తీసుకొచ్చేవారు మహానుభావుడు. ఆయన పాదాలకు నమస్కారం. శ్రీకాళహస్తి సుఖబ్రహ్మాశ్వరం స్వామివారు, శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాములు వారు. భగవద్గీత అంటే ఆయనే గుర్తొచ్చేది. కాశీలో గంగానదిలో దొరికిందంట ఆ మహానుభావుడికి భగవద్గీత గ్రంథరాజ్యం. భగవద్గీత ప్రచారం చేసి ధన్యం చేసుకున్నాడు తన జన్మని. కాళహస్తి వెళ్తే దర్శించండి, ఆయన విగ్రహం కూడా పెట్టున్నారు, అక్కడ విగ్రహ ప్రతిష్ఠ కూడా చేశారు. అనర్గళంగా ఆఖరాన వృద్ధాప్యంలో నడవలేని పరిస్థితిలో గుడ్డితనం వస్తే కూడా తీసుకొచ్చి స్టేజీ మీద కూర్చోబెట్టేవారు స్వామివారిని. ఏ జన్మ పుణ్యమో ఆయన భగవద్గీత అంతా వినడం జరిగింది. ఆయన క్యాసెట్లు ఉన్నాయి, గూగుల్లో కొడితే కూడా వస్తుంది మీకు. విద్యాప్రకాశానంద గారు భగవద్గీత ప్రవచనాలంటే. ఆ మహానుభావుడు యమలోక వార్తలని ఒక పుస్తకం రాశాడు. యమలోకానికి పోతే పాపం చేసిన వాళ్ళు ఏం చేస్తారని బాండల్లో సలసలా కాగే నూనెలో వేయిస్తారంట. ఈడ భౌతిక శరీరం వదిలిపెడతారు, సూక్ష్మ శరీరంతో బాధలు అనుభవించాలి. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకోవాలి. మరణాన్ని కూడా ప్రతిరోజు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని చెప్తారు మహానుభావులు. ఇక్కడ శాశ్వతం, దిస్ ఈజ్ పర్మనెంట్ అని కదా. పాకులాట పీకులాట, ఈ పాకులాట పీకులాట వదిలితే కానీ మోక్షం రాదు. పాకులాట పీకులాట వదలాలంటే ఇట్స్ టెంపరీ. ఈ జీవితం అశాశ్వతమైనది, ఎప్పుడైనా వదిలేయాల్సింది. అద్దె కొంప, బాడిగిళ్ళు ఓనరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఖాళీ చేయాలా. మరి భగవంతుడు ఎప్పుడు చెప్తే అది వెకేట్ చేయాలి ఈ శరీరాన్ని. ఆయన ఎప్పుడు పిలిస్తే కమ్ అంటే పోవాలా.
సముద్రంలో పోయి దాక్కున్న తీసుకుపోతాడు యమధర్మరాజు వదలడు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, ఇది అద్దె కొంప, కిరాయి ఇల్లు, ఇది ఎప్పుడైనా ఖాళీ చేయాలా ఈ కొంపని, ఈ శరీరం అద్దె కొంప అని గుర్తుపెట్టుకోవాలా. అందుకని పాపాలు చేసేటప్పుడు ఒక భయం రావాలంటే సద్గ్రంథాలు పారాయణ చేయాలి. గరుడ పురాణం చదవండి, నా విన్నపం అందరికీ. సాయి సచ్చరిత్ర వదలబాకండి. మన గురువు గ్రంథం, ఎంతమంది గురువులు ఉన్నా మన గురువు కన్న తండ్రి కన్న తల్లి. మన గురువు గ్రంథం చదువుతూ ఇంకా ఏ గ్రంథం అయినా చదువుకోవచ్చు. మన గురువు గ్రంథాన్ని, మన గురువుని వదలకూడదు. ఎంతమంది గురువుల దర్శనమైనా చేసుకోవచ్చు, కానీ మన గురువు కన్న తండ్రి, మన గురువుని మరువరాదు. నాకు ఒక కొటేషను చాలా ఇష్టమైంది, మీద అందరితో ఇంతకుముందు కూడా చెప్పుకున్నా, మరలా చెప్తున్నా. మంచి వాక్యాలు మరలా మరలా గుర్తు చేసుకోవాలి, అదే సాధన. నవ్వుతూ చేసిన పాపాలని ఏడుస్తూ అనుభవించాలి. ఇది గుర్తుపెట్టుకుంటే పాపం చేసేదాన్ని భయపడతాం. పాపాలు చేసేటప్పుడు హాయిగా నవ్వుతా ఎంజాయ్ చేస్తూ చేస్తాం. ఆ పాపాలని ఏడుస్తూ అనుభవించాలి. వెక్కిళ్ళు పెట్టి ఎక్కుళ్ళు పెట్టి ఏడవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ. మానవ జన్మ ఇంకా ఉంది. రేపు మళ్ళా 3 ప్రశ్నలు ఉన్నాయి. మరలా రేపు సత్సంగం చేసుకుందాం బాబా దయతో. మరలా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు బీ కేర్ఫుల్, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, జాగరూకత ఉండాలి. కారు డ్రైవింగ్ చేసేవాడు ఏమాత్రం ఏమరపాటు ఉన్నా, బండి దోలేవాడైనా ఏమాత్రం ఏమరపాటుతో ఉంటే యాక్సిడెంట్లు అవుతాయి. ఎప్పుడు అలర్ట్గానే ఉండాలి. అట్లా ప్రతిరోజు మనం అలర్ట్గానే ఉండాలి. సాయిరాం సాయిరాం సాయిరాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచ్చరిత్రకు జై జై జై.